अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज में आपका इस्तकबाल है। रंगारेड्डी जिले चवड़ला मंडल में साइबराबाद कमिश्नर वीसी सज्जनार ने चवड़ला डिवीजन का दौरा किया है लॉकडाउन के दौरान। आइए देखते हैं हमारे नुमाइंदे इम्तियाज की ये रिपोर्ट। చివిల్ల సబ్ డివిజన్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా లాక్డౌన్, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది. సో మన ఆఫీసర్స్తో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ ఇంకా మనకి ఇది మే 3 దాకా మనకు లాక్డౌన్ ఉంది. ప్రజలు కూడా ఎట్లా ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్లో ఎట్లా సహకరించారు అదేవిధంగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరు కూడా బయట రావద్దు అనవసరము. ఎందుకంటే చాలామంది మాథమాటిక్ బయట వస్తున్నారు. వాళ్ళు రాకుండా బయట వచ్చినప్పుడు కూడా వాళ్ళు దే షుడ్ మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ కోవిడ్-19కు మరియు కరోనా వైరస్కి ఎటువంటి వ్యాక్సిన్ కానీ సొల్యూషన్ లేదు. ఒకటే ఒక సొల్యూషన్ ఉంది, మన ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. వాళ్ళు షాప్కి వెళ్ళినా, కూరగాయలకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, మెడికల్ షాప్కి వెళ్ళినా ప్లీజ్ మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్. ఒక మనిషి నుంచి ఇంకోటి మనిషికి 3 ఫీట్ డిస్టెన్స్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇప్పుడు ఈ మధ్యలో మనకు పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్లో కానీ మన బ్యాంక్స్లో కూడా చాలా దగ్గర పబ్లిక్ గుమ్మిగూడుతున్నారు. వాళ్ళందరూ కూడా మన స్ట్రీమ్లైన్ చేయడం కూడా మన ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మంచి కోసం ఈ ఒక ఫిజికల్ డిస్టెన్స్ అనేది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఈ మే 3 దాకా కూడా అనవసరం ఎవరు కూడా బయట రావద్దు. బయట వస్తే వాళ్ళపైన చాలా స్పెసిఫిక్ కేసు కట్టడం జరుగుతుంది. మనం మొత్తం సైబరాబాద్లో ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఈ రోజు దాకా 7,000 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. 3 లక్షల పైన మన ట్రాఫిక్ ఉల్లంఘన కేసు పెట్టడం జరిగింది. దాదాపు 1000 పైన కేసు పెట్టడం జరిగింది. కేసులో అది చిన్న కేసు ఏం కాదు. మళ్ళీ ఆ కేసులో ఛార్జ్షీట్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ ట్రయల్ జరుగుతుంది. దాదాపు 2 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఇచ్చినా, పాస్పోర్ట్ కావాలన్నా, ప్రభుత్వ బెనిఫిట్స్ కావాలన్నా కేసు అంతా అడ్డం వస్తుంది. ప్రజలందరూ అర్థం చేసుకుని బయట ఎవరు రావద్దు. మే 3 దాకా ఉన్న లాక్డౌన్ కూడా సహకరించాలని చెప్పి నేను A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।